శ్రీశ్రీ ఖడ్గ సృష్టి. రెండు రెల్లు నాలుగన్నందుకు గుండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో క్షేమం అవిభాజ్యం అంటే జైళ్లు నోళ్లు తెరిచే భూమిలో అస్వతంత్రతను జయించడానికి అహింసాయుధం ధరించామంటూ రక్తపాతం లేకుండానే రాజ్యం సంపాదించామంటూ అవినీతి భారీ పరిశ్రమలో అన్యాయాల ధరలు పెంచేసి స్వాతంత్ర్యాన్ని బ్యాంకుల్లో వేసుకుని చక్రవడ్డీ తిప్పే కామందులకు క్షణక్షణం మారుతున్న లోకాన్ని సరిగా అర్థం చేసుకున్న వాళ్ళంతా పేద ప్రజల పక్షం వహించడమే పెద్ద అపరాధమైపోయింది. అహింస ఒక ఆశయమే కానీ ఆయుధం ఎప్పుడూ కాదు. ఆశయం సాధించాలంటే ఆయుధం అవసరమే. మరి ఆశయం ఉండడం మంచిదే కానీ అన్ని ఆశయాలు మంచివి కావు. ఆశయాలు సంఘర్షించే వేళ ఆయుధం అలీనం కాదు. అందుకే అంటున్నాను నేను, అందుకో ఆయుధమని. ఆచరణకి దారితీస్తేనే ఆవేశం సార్థకమవుతుంది. ఆచరణకి దారితీస్తేనే ఆవేశం సార్థకమవుతుంది. అందుకే సృష్టిస్తున్నాను అధర్మ నిధనం చేసే ఈ ఖడ్గాన్ని. కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది, జనంతో నిర్మిస్తున్న స్వర్గం ఇది. ఈ కత్తి బూజు పట్టిన భావాలకి పునర్జయం ఇవ్వడానికి కాదు, కుళ్ళిపోతున్న సమాజ వృక్షాన్ని సమూల ఛేదం చేయడానికి. దీన్ని నల్లబజారు గుండెల్లో దించు, దీనితో కల్లా కపటాలను వధించు. ఇది సమాన ధర్మాన్ని స్థాపిస్తుంది, నవీన మార్గాన్ని చూపిస్తుంది. ఈ కత్తి ఊహా సమూహాల వ్యూహాలు పన్ని వీర విహారం చేస్తూ రణక్షోణిలో జనాక్షౌహిణులు కదలడానికి. అందుకే రాస్తున్నానొక గీతి, చేస్తున్నానొక హేతి. రావోయి లోనికి, సందేహం దేనికి? ఇది నిజం. నవధర్మం మానవ ధర్మం, ఆనవ శక్తి కన్నా మానవ శక్తి మిన్నా. రావోయి లోనికి, రావోయి లోనికి, సంకోచం దేనికి? నన్ను చూడగా ఇదే వేళ నా మనః కార్మికశాల. క్రక్కేది భావాగ్ని సెగలు, ప్రమ్మేది దావాగ్ని పొగలు. రావోయి లోనికి, రాసేది రవ్యుష్ణ గీతి, చేసేది పవ్యుగ్రహేతి.